ఉపాధి హామీ పథకానికి పేరు మార్చిండ్రు. అసలు ఎందుకు పేరు మార్చాల్సి వచ్చింది? అంత పాత పేరును మార్చి కొత్త పేరు పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? దాని వెనకాల ఏమున్నాయో ఇప్పుడు మనతో పాటు శంకర్ అన్న ఉన్నారు. అన్నతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న, ఎందుకు పేరు మార్చాల్సి వచ్చింది? అసలేంది దాని వెనకాల ఏముంది? ఒకటి ఇది కేవలం పేరు మార్పే కాదు, మొత్తం పోరాడి సాధించుకున్న గ్రామీణ ఉపాధి హామీ కూలీలకు ఏదైతే పని హక్కు ఉందో ఆ పని హక్కును మొత్తం ఇవాళ రద్దు చేసిన పరిస్థితి ఉంది ఇవాళ. అంటే మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టము 2005 నుంచి ఈ దేశంలో అమలవుతుంది. ఈ దేశంలో ఒక్కసారి పార్లమెంట్ ఆమోదించిన తర్వాత, రాష్ట్రపతి గారు ఉత్తర్వులు జారీ చేసిన తర్వాత మొత్తం దేశమంతా చట్టం 2006 నుంచి అమలవుతుంది. గత 20 ఏళ్ళుగా ఈ చట్టం అమలవుతుంది. ఈ చట్టం అమలు వల్ల అనేక మంది, దాదాపు 20 కోట్ల మంది పేదలు, అంటే భూమి లేని దేశంలో, భూమి లేని 2 రెక్కలు తప్ప ఆస్తులు ఉన్న 2 ఆస్తులు ఏం లేని కూలీలకు చాలా ఉపయోగపడ్డది. ఈ దేశంలో ఆకలి చావులు ఆగినాయి. మొత్తం ఆ చట్టం ఉద్దేశించడం అంటే ఈ దేశంలో వలసలు ఆపాలి, ఈ దేశంలో ఉన్న ఊళ్ళనే పని కల్పించాలి అనేది మేజరు చట్టం. రెండోది సమాన వేతనం. మహిళలకు మొట్టమొదటిసారి రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత ఏదైనా ఒక వేతనం కల్పించిందంటే, సమానత్వం కల్పించిందంటే ఈ ఉపాధి హామీ చట్టము మహిళలకు పురుషులకు ఒక సమాన వేతనాన్ని చట్టించింది. అంటే మొత్తం పని హక్కుల్ని ఇవాళ రద్దు చేశారు. కొత్తగా మహాత్మా గాంధీ పేరు తీసేసి ఆ చట్టం మొత్తాన్ని రద్దు చేసి ఇవాళ భారత్ వికసిత్ పేరుతోటి ఇవాళ జీ రామ్జీ అనే పేరు పెట్టారు. అంటే ఒక మహనీయుడి పేరుతో ఉన్న పథకాన్ని మొత్తం దాన్ని చంపేసి ఇవాళ రాముడి పేరు జీరామ్ అంటే ఇంకా రాముడు, ఇంకా దాంట్లో ఇంకా వేరేం లేదు. అంటే మనవాదులకు చాలా ఇష్టమైన పేరు అది. అటువంటి పేరు పెట్టడం అంటే అంటే ఒకటి, మహాత్మా గాంధీ ఈ దేశం కోసం పోరాడిన త్యాగాన్ని గుర్తించకుండా వీళ్ళు, ఎందుకంటే గాడ్సే వార్గవులు కాబట్టి వీళ్ళు, జాతిపితను చంపేసిన గాడ్సే వారసులు కాబట్టి వీళ్ళు సహజంగానే జీరామ్ అని పేరు పెట్టుకున్నారు. ఇవాళ పని ఒకప్పుడు మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి చట్టం ఉన్నప్పుడు హక్కుగా అమలవుతుండే. ఇవాళ ఇది దయాదాక్షిణ్యం మీద, కేంద్రం దయాదాక్షిణ్యం మీద మనకు అనిపిస్తూ ఉంటుంది 125 రోజులు పెంచినట్టే అని. మొత్తం కార్మిక ఉద్యమం మొత్తం దేశంలో కొట్టాడుతుంది ఎంత? 250 రోజులు పని కల్పించాలి కనీసం. 365 రోజులలో మిగతా పని, వ్యవసాయంకి ఇంకో పనికి పోయినా కానీ కూలీలకు ఊర్లో ఉపాధి కల్పించడానికి కనీసం 200 నుంచి 250 రోజులు ఇవ్వాలని చెప్తున్నాం. అది పెంచకుండా మొత్తం ఆ చట్టం కల్పించిన హక్కుల్ని ఇవాళ రద్దు చేసిన పరిస్థితి. ఎందుకు ఇట్లా మాట్లాడేసి వస్తుందంటే, హక్కులు ఎందుకు రద్దు చేస్తుంటే, ఇంతకుముందు మొత్తం దేశమంతా పథకం అనుభవిస్తుండే. ఇప్పుడు కొత్త చట్టం ప్రకారము కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుందంట. అంటే తనకి ఇష్టమైన రాష్ట్రాల మీద ప్రేమ ఉంటుంది. ఉదాహరణకు గుజరాత్ మీద ప్రేమ ఉంటుంది, లేదు ఉత్తరప్రదేశ్ మీద ప్రేమ ఉంటుంది. కానీ మిగతా దక్షిణాది రాష్ట్రాల మీద, ఉత్తరాది రాష్ట్రాల మీద ఉన్న ప్రేమ బీజేపీకి, మనవాదులకు దక్షిణాది రాష్ట్రాల మీద ఉండదు. అంటే దక్షిణాది రాష్ట్రాల్లో పని ఉంటుందో ఉండదు కూడా లేని పరిస్థితికి ఇవాళ నెట్టబడి, అంటే కేంద్రం దయాదాక్షిణ్యం మీద పెడుతుంది. రెండోది, గతంలో చట్ట ప్రకారము 90% నిధుల్ని కేంద్ర ప్రభుత్వం ఇస్తుండే. ఇప్పుడు ఇది అన్ని రాష్ట్రం మీద తోసేసింది. మేము 60% మాత్రం ఇస్తూ ఉంటాం. ఒకవేళ కూలీలకు మీరు ఎక్కువ పని కలిస్తే మీరే భరించుకొని చెప్తున్నాం. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే ఈ రాష్ట్రము ముఖ్యమంత్రి చెప్తూ ఉంటాడు, మా దగ్గర డబ్బులు లేవు, మేము ఏం పథకాలు అమలు చేయలేకపోతున్నాం, నిధులు లేవు, గత ప్రభుత్వం మొత్తం కొట్టేసిందని. ఇప్పుడు ఇది ఒక పెద్ద భారం ఇవాళ తెలంగాణ లాంటి రాష్ట్రం. తెలంగాణ అనేది ఒక ఎకనామిక్ రాష్ట్రం. హైదరాబాదు, రంగారెడ్డి, మేడ్చల్ నుంచి వచ్చిన ఆదాయంతో ఈ రాష్ట్రం నడుస్తూ ఉంటుంది. కానీ అటువంటి రాష్ట్రంలోనే డబ్బులు లేదు, నిధుల కొరత ఉన్న సందర్భంలో ఇవాళ మొత్తం ఏకంగా ఉపాధి హామీ చట్టం వల్ల రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలంటే 40% ఇవ్వాలంటే ఈ ప్రభుత్వం ఇస్తుందా? అంటే ఇక పాలకుల దయాదాక్షిణ్యం మీదనే, అంటే రాముడి దయాదాక్షిణ్యం మీద, జీరామ్ దయాదాక్షిణ్యం మీదనే ఇవాళ ఉపాధి హామీ చట్టం అమలు కాబోతుంది. వీళ్ళు పెట్టుకున్న పేరు ఏంటంటే పూజ బాపు గ్రామీణ రోజ్గార్ యోజన. ఇది అంటే ఉపాధి హామీ అనగానే ఉపాధి హామీ, కూలీ, మనం వాడుకునే భాషలు. ఇది మొత్తం హిందీ ఉంది కదన్న, దాని మీద అంటే ఖచ్చితంగా మార్చాలి అనుకున్నారు కాబట్టి హిందీ పేరు పెట్టేద్దాం అనుకున్నట్టు మార్చినట్టు ఏమన్నా అనిపించిందా? అంటే దీంట్లో పూజ్య బాపూజీ లేదు. పూజ్య బాపూజీ మొదట ప్రచారం చేసిర్రు, కానీ ఇప్పుడు భారత్ వికసిత్ రోజ్గార్ బిల్లు, ఇది జీ రామ్జీ మొత్తం మామూలుగా పలకాలంటే. ఇంతకుముందు ఎంజీ అన్నారే అందుము, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి చట్టం అంటే, ఇప్పుడేమో జీ రామ్జీ అనే ఒక పేరుతోటి వాళ్ళకి చట్టం తీసుకొచ్చిండ్రు. అంటే హిందీ ఒకటి బలవంతంగా దేశం మీద రుద్దడం ఒకటి. రెండోది, రాముడు చాలామందికి ఆరాధ దైవం, దాంతో మొక్కుతుంటారు. అంటే రాముడు ఇటువంటి, అంటే కూలీలను చంపేసే, గాంధీని గాడ్సే చంపినట్టు కూలీలను రాముడి పేరుతోటి వల్ల కూలీలకు పని ఇవ్వకుండా, కూలీల ఆకలి చావులకు గురేటట్టు వల్ల ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్న సందర్భం ఉంది. అయితే ఇన్ని రోజులు 100 రోజులు ఉంటుండే అన్న, తర్వాత ఇప్పుడు మేము రోజులు కూడా పెంచినాం, మంచిదే కదా అన్నట్టు మాట్లాడుతున్నారు. దాని మీద దీని వెనుక పెద్ద కుట్ర ఉంది. రోజులు పేరుకు చట్టం ప్రకారం పెంచినే తప్ప, నేను ఇంతకుముందు చెప్పాను కదా, ప్రభుత్వం నోటిఫికేషన్ ఇస్తుంది.
వాళ్ళు ఎక్కడ పని చూపించాలో వాళ్ళే కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఇంతకుముందు అటువంటి షరతు లేదు. రెండోది, ఇప్పుడు వ్యవసాయం నడుస్తున్నప్పుడు 60 రోజులు కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. 60 రోజులు ఒక్క పని కూడా ఉపాధి హామీ చట్టం, ఇప్పుడు జీరాం చట్టం కింద పని ఇవ్వద్దని చెప్పింది. అంటే గత చట్టంలో నువ్వు వ్యవసాయం నడవని, ఇంకేమైనా నడవని, ఇది ఈ దేశం ఎంత ఏమైనా కానీ చట్టం పని కూలీ అయినకు నేను పని కోసం దరఖాస్తు పెట్టుకుంటే 365 రోజుల్లో ఏ రోజైనా పని పొందే హక్కు కూలీలకు ఉంది. కానీ వాళ్ళు అది మొత్తం తీసేసి 60 రోజులు కల్పించరు. ఆ 60 రోజులు వ్యవసాయ సీజన్లో కల్పించప్పుడు పెద్ద కుట్ర ఉంది. వ్యవసాయం అంతా ఎవరి చేతిలో ఉంది? ఇవాళ సామాన్య రైతుల చేతిలో ఉందా? వ్యవసాయం మొత్తం ఇవాళ భూస్వాముల చేతిలో ఉంది. అంటే వ్యవసాయం పనికి పోవడము, రైతు భూములకు పనికి పోకపోవడము అది కూలీ ఇష్టము. ఆ వ్యవసాయ సీజన్లో వ్యవసాయ పని నడిస్తే మెజారిటీ కూలీలు వ్యవసాయ పనికే పోతారు. ఎందుకంటే తెల్లారే కూలీ, అదే రోజు కూలి ఇస్తారు, కళ్ళు ఇస్తారు, చాలా ఇస్తారు కూలీలకు. ఆ రోజు రైతులు ఇచ్చేస్తారు పొలంలోకి పోతే. భూస్వాముల పొలం పోతే కూడా అట్టే. అంటే బలవంతంగా భూస్వాముల భూములలో కూలీలు ఇష్టం లేకుండా ఆకలికి తీర్చుకోవడానికి, పని చేసుకోవడానికి ఇవాళ పోవాల్సిన నెట్టబడ్డది. అంటే 60 రోజులు పని పని మొత్తమే ఏడాదిలో వాళ్ళు చెప్పిన ప్రకారం 365 రోజులు 60 రోజులు ఇవ్వరు, 120 రోజులు ఇస్తారంటారు. ఎవరికి ఇస్తారో తెలియదు. అది అసలు ఇచ్చే అవకాశమే లేదు. ఆ పేరుతో మొత్తం ఉపాధి హామీ చట్టాన్ని, పని హక్కును రద్దు చేశారు. అంటే ఇప్పటికే ఈ జీరాం చట్టాన్ని రద్దు చేసి తిరిగి మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి ప్రారంభించాలని దేశవ్యాప్తంగా ఉపాధి కూలీలు, కార్మిక సంఘాలు, కిసాన్ సంయుక్త మోర్చా, నరేగా సంఘర్షణ మోర్చా ఒక పెద్ద ఉద్యమం చేస్తుంది. మేము ఇవాళ చెప్తా ఉన్నాం, తిరిగి గతంలో రైతు చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఈ పార్లమెంట్ను, ఢిల్లీని వణికించి తిరిగి కేంద్ర ప్రభుత్వం మోడీ ఎట్టయితే రైతు చట్టాలను వెనక్కి తీసుకుంటో ఆ రైతు చట్టాలను వెనక్కి తీసుకున్నట్టే ఈ జీరాంజీ చట్టాన్ని వెనక్కి తీసుకొని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని తిరిగి అమలు చేసే వరకు దేశవ్యాప్తంగా ఉద్యమం జరుగుతుంది. దాన్ని తిరిగి సాధించుకుంటామని చెప్తున్నారు. ఈ పోరాటంలో కూలీలు, ప్రజాస్వామ్యవాదులు పాల్గొనని చెప్పి కోరుతా ఉన్నాను.